సో ఎప్పుడైతే ఈ ఒబెసిటీ ప్రాబ్లమ్ ఉందో, అంటే ఈ స్థూలకాయం, ఊబకాయం ఉన్నిందో, ఇది ఒకటి వచ్చేసి ఓవర్ ఈటింగ్ వల్ల ఒకటున్నింది. అండ్ అమ్మాయిల్లో చూసుకుంటే పీరియడ్స్ అనేవి రెగ్యులరైజ్ అవ్వకపోయినా, రెగ్యులర్‌గా లేకపోయినా అండ్ దానితో పాటు వాళ్ళకేమన్నా హార్మోనల్ ఇష్యూస్ ఉన్నా, హ్మ్. అంటే హార్మోన్స్ అన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో లేకుండా ఇంబాలెన్సింగ్‌గా ఉన్న హ్మ్. ఈ ఒబెసిటీ వచ్చే ఛాన్స్ అనేది ఉండింది. హ్మ్. పీరియడ్ అనేది రెగ్యులర్‌గా రాకుండా 2 మంత్స్‌కి రావడం, 3 మంత్స్‌కి రావడం, హ్మ్. కొంతమందికి 6 మంత్స్‌కి గూడా అలా వస్తూ ఉంటది. సో, అటువంటి వాళ్ళు గూడా లావు పెరిగిపోయే ఛాన్స్ అనేది ఉంది. బరువు పెరిగే ఛాన్స్ అనేది ఉండింది. హ్మ్. అండ్ ఎక్కువగా సిస్టమ్ ముందు కూర్చుంటారు కొంతమంది. హ్మ్. సిస్టమ్ వర్క్ ఉంటది గదా! సో, ఆ సిస్టమ్ ముందు కూర్చొని ఇంకంతే కూర్చుండిపోతూ ఉంటారు. ఒక 10-5 మినిట్స్ అయినా వాక్‌లా చేయడం, అలాంటివేమీ ఉండదు. ఫిజికల్ యాక్టివిటీ ఏమీ ఉండదు. హ్మ్. అలా ఇంకా ఎప్పుడు కూర్చొని ఉండేసరికి ఏమవుతుందంటే వీళ్ళకి ఫ్యాట్ అంతా గూడా టమ్మీలో స్టోర్ అయిపోయి పొట్ట రావడం హ్మ్. అలా ఉంటూ ఉంటది. దానివల్ల గూడా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటారు. హ్మ్. అండ్ ఇంకొకటొచ్చేసి ఏమైనా అదర్ డిసీజెస్ ఉన్నా, క్రానిక్ డిసీజెస్ ఉన్నా గూడా వెయిట్ ఒబెసిటీ వచ్చే ఛాన్స్ అనేది ఉంటది. కొంతమంది వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటది. హ్మ్. అది డిపెండ్స్ ఆన్ డిసీజ్. ఆ పర్సన్ యొక్క మెటబాలిక్ సిస్టమ్‌ని బట్టి ఉంటుంది. ఓకే.